ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలని కోరుతూ వైసీపీ ఎస్సీసీల ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు. కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జ్ సమీపంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు ధర్నా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు కుమార్ రాజా, మాజీ ఎమ్మెల్సీ శివకుమారి, నగర అధ్యక్షుడు బల్లా సూరిబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి గుల్లా ఏడుకొండలు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ, పీపీపీ విధానం దుర్మార్గమని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపడతామని తెలిపారు. పేదలకు వైద్య, విద్య, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి 17 ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేయించారని గుర్తు చేశారు. ఇందులో 5 కళాశాలలు ప్రారంభించారని అన్నారు. మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. ఇటువంటి తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు నూతన మెడికల్ కాలేజీల నిర్వహణ చేపట్టలేమని, వాటిని ప్రైవేటీకరించాలని పీపీపీ విధానం తీసుకొచ్చిందని మండిపడ్డారు. వీరి నిరసనకు జైభీం రావు పార్టీ పీఎస్సీ చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ సంఘీభావం తెలియజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వెంకటరత్నం, బెజవాడ శ్యామ్, జిల్లా జాయింట్ సెక్రటరీ దాకారపు వరప్రసాద్, తెలుగు రామకృష్ణ, తెలుగు సుశీల, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వాటిని కూడా ఫౌండేషన్ వేసి ప్రారంభించి కంటిన్యూ చేసేటటువంటి క్రమంలో ప్రభుత్వం మారిని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి అబ్బాయి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పూర్తిగా దళిత వ్యతిరేక విధానాలు పాటిస్తా ఉన్నారు. ఈవేళ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడం వల్ల పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక్క దళిత కులంలోనే కాదు అన్ని కులాల్లో ఉన్నటువంటి పేద పిల్లలు కూడా వైద్య విద్యను అభ్యసించలేరు. ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజు పెంచుకోవడం వల్ల సామాన్యుడు మరి లక్షలు పోసి వైద్య విద్యను అభ్యసించేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తరఫున జిల్లా అధ్యక్షుడిగా నేను మరి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ ఇచ్చినటువంటి ఆదేశానుసారము ఈవేళ తీవ్రంగా నిరసన తెలియజేస్తా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించడానికి అంగీకరించదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవసరమైతే జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం కూడా పార్టీ ఆదేశాల మేరకు ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉందని మనం చేస్తున్నాం. నేడు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి మా వినతి అందించాలని, మా గోడు చెప్పాలని, మా బాధ వినిపించాలని ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఉబ్బెత్తిన మరి ఈ పోరాటంలో అందరూ పాల్గొనడం జరిగింది. దీని ద్వారా మేము ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేసే విషయం ఒక్కటే, అయ్యా మీకు ఏదైతే ప్రైవేటీకరణ చేయాలి మెడికల్ కాలేజ్ అనేటువంటి ఆలోచన ఉందో దాన్ని మీరు వెంటనే విరమించుకోకపోతే ఇది జగనన్న నాయకత్వంలో మరి ఇక్కడ కులాల వారీ కాదు ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా మరి బయటకు వచ్చి రోడ్ల మీద ధర్నాలు, రాస్తారోకలు, న్యాయబద్ధమైనటువంటి పోరాటంతో, శాంతి భద్రతతో కలిగినటువంటి పోరాటాలతో ఈ రోజు ప్రజలందరూ రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని మీరు తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజు ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. దయచేసి మీరు వెనక్కి తీసుకోవాలి మీ ఆలోచన. ఈ 66 మరి సంవత్సరాల లీజ్ ఏదైతే ఉందో అసలు లీజే కాదు, ప్రైవేటీకరణ వద్దని ఈ సమయంగా ఈ మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి మేము మా వినతిని నిర్ణయించుకోవడం జరుగుతుంది.